Good morning, children. How are you? Are you fine? Very good. All of you open your English volume 2. Open your volume 2 English second lesson. All of you open your volume 2 course book. Volume 2 course book second lesson. Let's play in the snow. What's the lesson name? Let's play in the snow. Let's play in the snow. Let's play in the snow. Do you like to play in the snow? Snow ante ice ra. Ice తో ఆడుకోవడం మీకు ఇష్టమా? Do you like to play? Do you like to play with the snow? Actually నాన్న మన ఇండియా కొంచెం హాట్గా ఉంటుంది. అంటే మనకి ఎక్కువ స్నో ఉండదు. హిమాలయ మౌంటైన్స్ దగ్గర చాలా స్నో ఉంటుంది. ఎప్పుడూ స్నో ఫాల్ అవుతూ ఉంటుంది. అండ్ సమ్ ఆఫ్ ద కూలెస్ట్ ప్లేసెస్ కొన్ని కంట్రీస్ ఉంటాయి ఎప్పుడు స్నో ఫాల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మంచు పడుతూనే ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి మనకు నార్మల్గా సాయంత్రం పూట వర్షం పడుతుంది. వాళ్ళకి ఏం పడుతుందో తెలుసా? వర్షం పడదు, స్నో ఫాలే పడుతుంది. అంటే రెయిన్ డ్రాప్స్ లాగా కాకుండా స్నో డ్రాప్స్ అవుతుంటాయి. కూల్ ప్లేసెస్ అవన్నీ చాలా కూల్గా ఉంటాయి. ఆ ప్లేసెస్ ఎప్పుడు చల్లగా ఉంటాయి. ఎప్పుడు చాలా చల్లగా ఉంటాయి. ఎప్పుడు స్నోఫాల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు స్నోఫాల్ అంటే ఇప్పుడు మంచు ఇలా పడుతూనే ఉంటుంది. అంటే మనకేమో వర్షం పడుతుంది, వాళ్ళకేమో స్నోఫాల్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? మీకు స్నోఫాల్ పడుతున్నప్పుడు ఆడుకోవడం ఇష్టమా? డూ యూ లైక్ టు ప్లే ఇన్ ద స్నో? స్నోతో ఆడుకోవడం ఇష్టమా? సినిమాలో చూసారు ఎప్పుడైనా? కూల్ ప్లేసెస్లో వెళ్తుంటారు, అక్కడ స్కేటింగ్ చేస్తుంటారు. ఐస్ స్కేటింగ్ ఉంటుంది. ఐస్ అంటే ఐస్ పైన స్కేటింగ్, ఒక చిన్న బోట్ ఉంటుంది. ఆ బోట్లో నుండి అటు ఇటు వెళ్తూ ఉంటారు స్నో పైన. ఆ మంచు పైన ఐస్ బర్గ్స్ పైన నుండి అటు ఇటు జారుతూ ఉంటారు. అక్కడ చూసారా మీరు సినిమాలలో? చాలా ఎంజాయ్గా ఉంటుంది ఆ ప్లేస్. డూ యూ లైక్ టు గో టు దట్ ప్లేసెస్? మీకు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళడం ఇష్టమా? ఎప్పుడు స్నోఫాల్ అవుతూ ఉంటుంది. చాలా ఎంజాయ్ ఉంటుంది అక్కడ. తెల్లగా ఎలా ఉంటుంది స్నో? ఎలా ఉంటుందిరా? స్నోఫాల్ ఎలా ఉంటుంది? వెయిట్గా ఉంటుంది. చాలా వెయిట్గా ఉంటుంది స్నో ఎప్పుడు వెయిట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో చల్లగా ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆడుకోవడం చాలా చాలా చిన్న పిల్లలకి అందరికీ ఇష్టం ఉంటుంది కదా. డూ యూ లైక్? వెరీ గుడ్. ఇట్స్ వింటర్. మనకి ఎప్పుడు స్నోఫాల్ ఎక్కడ అవుతుంది చెప్పండి? వింటర్ సీజన్లో అవుతుంది. ఇది ఇక్కడ పిక్ ఇచ్చాడు కదా, ఆ పిక్ బట్టి దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ వాటి మీనింగ్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. పిక్ నేమ్ ఏంటి? వింటర్. ఇట్ ఈస్ వింటర్. ఇట్ ఈస్ వింటర్ అండ్ ఇట్ ఈస్ స్నోయింగ్. వింటర్ సీజన్లో మనకి ఎప్పుడు స్నోఫాల్ అవుతుంటుంది. ఇది మనకి వింటర్ సీజనే కదా. వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. మనకు చల్లగా ఉంటుంది. నైట్ ఎలా ఉంటుందా? నైట్ ఫ్యాన్ వేసుకోవాలనిపించట్లేదు ఈ మధ్య. ఎందుకు? చాలా చలిగా ఉంటుంది. చాలా చలిగా అనిపిస్తుంది. అందరూ స్వెటర్ వేసుకుంటున్నాం కదా. వీఆర్ వియరింగ్ స్వెటర్స్ నో బికాస్ there is a snowfall, because it is winter. ఇది వింటర్ సీజన్ కదా, అందుకోసం చాలా చలిగా ఉంది. వింటర్ సీజన్లో నైట్ డేస్ మన ఇన్ ఇండియా ఆల్సో నైట్ డేస్లో ఎప్పుడు స్నోఫాల్ అవుతుంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు రాత్రి మీ మమ్మీ బట్టలు ఆరేసింది బయట. యాక్చువల్గా ఈవినింగ్ వరకు అవి ఎండిపోయాయి, అంటే మొత్తం డ్రై అయిపోయాయి, బట్టలన్నీ డ్రై అయిపోయాయి. కానీ ఇంట్లో వేయడం మర్చిపోయింది మా మమ్మీ. ఇంట్లో ఈవినింగ్ వరకు, ఈరోజు ఈవినింగ్ వరకు
బట్టలన్నీ ఎండిపోయాయి, ఉతికేసిన బట్టలన్నీ ఎండిపోయాయి. కానీ మీ మమ్మీ ఏం చేసింది, అవి ఇంట్లో వేయడం మర్చిపోయారనుకో మనకి తెల్లవారింది, రేపు మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ అవన్నీ పచ్చి అయిపోతాయి, పెట్టయిపోతాయి. ఆల్ ద క్లోత్స్ వర్ వెట్, అంటే అన్నీ తడైపోతాయి. ఎందుకు, నైట్ అంతా స్నోఫాల్ ఉంటుంది. స్నోఫాల్ అంటే వింటర్ సీజన్లో ఎప్పుడు స్నో పడుతూనే ఉంటుంది. స్నో అంటే వాటర్ పడాల్సే, వాటర్ డ్రాప్సే కదా. స్నోని వెయిట్ చేస్తాం, ఏమవుతుంది, నీళ్ళు అయిపోతాయి, అంతేనా. స్నో కూడా మెల్ట్ అవుతుంది, మెల్ట్ ఏమవుతుంది, వాటర్ ఫామ్ అవుతుంది. స్నో అంటే ఏంటి, మనం బాగా వాటర్ని చాలా కూల్ చేసామనుకో, మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకో, వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో చాలాసేపు ఎక్కువసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకో వాటర్ ఏమవుతుంది, సబ్స్టాన్స్ అవుతుంది, లిక్విడ్ ఫామ్ అయి హాట్ సబ్స్టాన్స్ అవుతుంది. దాన్ని ఏమనాలి, దట్ ఈస్ కాల్డ్ ఐస్. ఐస్ అంటారు కదా, ఐస్ ఈస్ కాల్డ్ యాజ్ స్నో. ఐస్ని స్నో అంటారు. ఓకే, లెట్స్ గో అండ్ ప్లే ఇన్ ద స్నో. మనమందరం వెళ్ళి స్నో దగ్గర ఆడుకుందామా? షల్ వి ప్లే? ఆడుకుందామా? స్నో పడుతున్నప్పుడు ఆడుకుందామా? చాలా చలిగా ఉంటుంది, చాలా ఎంజాయ్గా ఉంటుంది. షల్ వి ప్లే? బయటికి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమేమి వేసుకోవాలి తెలుసా మీకు? పుట్ ఆన్ యువర్ స్నో సూట్. అమ్మా, చాలా కూల్ ప్లేస్లో ఉండేవాళ్ళు బయటికి వెళ్ళేప్పుడు ఏం వేసుకుంటారు? దే విల్ వియర్ స్నో సూట్. ఇట్ ఈస్ అ స్నో సూట్. బాగా చలిగా ఉన్న ప్లేస్ ఉంటాయి కదరా, బాగా చలిగా ఉండే ప్లేస్లలో బయటకు వెళ్ళడానికి ఏం వేసుకుంటారు? దే విల్ వియర్ స్నో సూట్. మన స్వెటర్స్ వేసుకుంటారు కదా, మన చలికాలంలో స్వెటర్ వేసుకుంటారు కదా, అలాగే స్నో ప్లేసెస్లో ఉండే వాళ్ళు ఎప్పుడు దే విల్ వియర్ స్నో సూట్. ఇట్ ఈస్ ద స్నో సూట్. ఇది స్నో సూట్ వేసుకున్నారు. బయటకి వెళ్ళడం తప్పనిసరిగా ఏం వేసుకోవాలి? వీ హ్యావ్ టు వియర్ స్నో సూట్ అండ్ ఆల్సో బూట్స్. ఇంకేం వేయాలి? స్నో సూట్, బూట్ అండ్ మిటెన్స్. అంటే హ్యాండ్స్ మన బాడీని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం బయటకు వెళ్ళేప్పుడు మంచి బాగా పడుతున్నప్పుడు స్నోఫాల్ అవుతుందనుకో, ఇఫ్ ఇట్ ఈస్ స్నోఫాల్, if you want to go out, if it is snowfall ఎప్పుడు పడుతుంది, if you want to go out, if you want to play in the snow, బయటకు మంచు బాగా పడుతున్నప్పుడు బయటకు వెళ్ళాలనుకున్నా, లేదంటే మంచులో ఆడుకోవాలనుకున్నా ఏం చేయాలి? we have to wear the స్నో సూట్. మన బాడీ మొత్తం కవర్ చేసుకోవడానికి స్నో సూట్ వేసుకోవాలి. అండ్ ఆల్సో బూట్స్. బూట్స్ ఏం వేసుకుంటాము? వీ హ్యావ్ టు వియర్ బూట్స్ టు అవర్ ఫీట్ టు సెక్యూర్ అవర్ ఫీట్. మన కాళ్ళను సెక్యూర్ చేసుకోవడానికి బూట్స్ వేసుకోవాలి. అండ్ ఆల్సో మిటెన్స్. వీ హ్యావ్ టు వియర్ ద గ్లోవ్స్ టు అవర్ హ్యాండ్స్. మీన్స్ టోటల్లీ వీ హ్యావ్ టు కవర్ అవర్ బాడీ. మన బాడీని మొత్తము కవర్ చేసుకొని ఆడుకోవడానికి వెళ్ళాలి. ఓకే, లుక్ ఎట్ ద ప్రెట్టి స్నో. స్నో చాలా ప్రెట్టిగా ఉంటుంది, వైట్ కలర్లో చాలా అందంగా ఉంటుంది. ఆ స్నోని చూడడానికి వెళ్ళాలంటే ఇవన్నీ క్లోజ్ చేసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే ప్రాబ్లం వస్తుంది మనకు. బాగా చలిగా ఉంటుంది కదా అక్కడ, మనం ఇవన్నీ వేసుకోలేదనుకో మన బ్లడ్ క్లాట్ అయిపోతుంది అక్కడ. ఎక్కువ చలిగా ఉన్నప్పుడు ఆ ప్లేస్లలో మన బ్లడ్ క్లాట్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరగదు అనమాట. దట్స్ వాట్ వీ హ్యావ్ వియర్ ఆల్ దీస్. వీ హ్యావ్ టు వియర్ సూట్, స్నో సూట్ అండ్ మిటెన్స్ అండ్ ఆల్సో బూట్స్. ఓకే, can you hold the
snow in your mouth. Can you hold the snow in your mouth? మీకు తెలుసు కదా ఐస్, మనం ఐస్ని మన నోట్లో పెట్టుకొని చాలాసేపు ఉండగలము మనం. కెన్ యూ కీప్ ద స్నో, కెన్ యూ కీప్ ద ఐస్ ఇన్ యువర్ మౌత్? ఉంచుతామా మనము? చాలా చల్లగా ఉండే ఏ ఫుడ్నైనా మనం చాలాసేపు మన టంగ్ పైన పెట్టుకోలేము. అది చాలా వేడిగా ఉన్నా, చాలా చల్లగా ఉన్నా, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ కూల్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హాట్, వీ కాంట్ కీప్ ఇన్ అవర్ మౌత్. మనం బాగా చల్లగా ఉన్నదని కానీ బాగా వేడిగా ఉన్నదని మన మౌత్లో పెట్టుకోలేము మనం. అండర్స్టాండ్? స్నో ఈజ్ టూ కూల్, స్నో ఈజ్ టూ కూల్. బాగా చలిగా ఉంటుంది కదా, బాగా చల్లగా ఉంటుంది. ఇట్స్ టూ కూల్, సో వీ కాంట్ కీప్ ఇన్ అవర్ మౌత్. వీ కాంట్ కీప్ ఇన్ అవర్ మౌత్, వీ కాంట్ హోల్డ్ ఇట్. మన స్నోని నోట్లో పెట్టుకోలేము. ఎందుకు? ఇక్కడ మన టంగ్ పైన కూడా బ్లడ్ క్లాట్ అయిపోతుంది. దట్స్ వాట్ వీ కాంట్ కీప్ టూ కోల్డ్ థింగ్స్ ఆన్ అవర్ మౌత్, in our mouth, sorry. Let's go down the hill. Can you make a snow angel? Let's build a funny snowman. It's fun to play in the snow. Let's go. Em cheyali mani ippudu? Let's go to the snow. Snow birthday దగ్గరికి వెళ్దామా ఇప్పుడు? ఏం చేద్దాం? We will make snow angels. Snow angels తయారు చేద్దాం. And also snowmen. We will make snowman. And we will enjoy with the snow. Snow places లో స్నో దగ్గరికి వెళ్ళి మంచిగా చిన్న చిన్న బొమ్మలు, snowman, snow girl, some of the toys. We will make some of the toys with the snow. Snow to chinna chinna toys తయారు చేద్దాం. We will enjoy in the snow. Let's go. ఇప్పుడు వెళ్దామా స్నో దగ్గరికి? Shall we go? Yes, we will go to the snow to enjoy. It's fun to play in the snow. చాలా ఎంజాయ్గా ఉంటుంది. మన స్నో దగ్గరికి వెళ్ళి ఆడుకుంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది. బట్ వి మిస్ ఇట్. మనకు ఆ ఛాన్స్ లేదురా. మనము వి కాంట్ గో టు ద స్నో. ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్. మనం వెళ్ళలేము అక్కడికి. ఎందుకు? బికాస్ అవర్ కంట్రీ ఈజ్ ద టెంపరేచర్. అంటే ఎప్పుడు మనకు వేడి ఉంటుంది, వేడిగా ఉంటుంది. అంత స్నోఫాల్ మనం కాదు. మనం స్నోఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా మీకు? హిమాలయాస్కి వెళ్ళాలి. దేర్ వీ కెన్ సీ ద స్నోఫాల్స్. ఓకే, సో యూ కాంట్ ఎంజాయ్ దట్. లెట్స్ కమ్ టు ద సమ్ ఆఫ్ ద వర్డ్స్, SN words and SL sound words, sounded words. SN sounded words and SL sounded words. SN sounded words. SN sounded words are SNOW, snow. SNATCH, snatch. SNIP, snip. SNOB, snob. SNOT, snot. SNAP, snap. SNAKE, snake. SNAIL, snail. SNORE, snore. SNACK, snack. SNEAK, sneak. SNOOP, snoop. SNUG, snug.
SNIFF sniff. SNARL snarl. SNAZZY sneezy. Next, SNIT snit. SNIT snit. SNOOZ snooze. SNOZ snooze. These are the SN sounded words. Next SL sounded words. SL. SLEEP sleep. SLIP slip. SLICE slice. SLOTH sloth. SLOW slow. SLY slide. SLIT slit. SLAY slay. SLIM slim. SLOT slot. SLATE slate. SLAB slab. SLAVE slave. SLAM slam. SLAP slap. SLANT slant. SLASH slash. SLOGAN slogan. SLEEP sleep. SLIP slip. SLICE slice. SLOTH sloth. SLOW slow. SLY slide. SLIT slit. SLAY slay. SLIM slim. SLOT slot. SLOTE slate. SLAB slab. SLAVE slave. SLAM slam. SLAP slap. SLANT slant. SLASH slash. SLOGAN slogan. These are the SL sounded words. These are the SL sounded words. Next, LL sounded words. ALL sounded words. ALL. BALL ball. CALL call. FALL fall. HALL hall. MALL mall. TALL tall. WALL wall. SHALL shall. Sorry, SHALL shell. SHALL shell. SMALL small. STALL stall. ALL all. ALBUM album. ALIEN alien. ALIEN alien. ALSO also. ALAS alas. BALD bold. BALE bale. BALM bomb. BALM bomb. CALF cuff. HALF half. PALM palm. HALT halt.
HEAL heel, MALE male, MEAL meal, ORAL oral, OVAL oval, PALE pale, SALE sale, REAL real, SEAL seal, SALT salt, WALK walk, TALK talk, COAL coal, GOAL goal. These are the AL sounded words. AL sounded words. SEAL seal, SALT salt, WALK walk, TALK talk, COAL coal, GOAL goal, WALL wall, SHALL shawl, SMALL small, STALL stall, ALL all, ALBUM album, ALIEN alien, ALSO also, ALAS alas, BALD bald, BALE bail, BALM bomb, CALF cough, HALF half, PALM palm, HALT halt, HEAL heel, MALE male, MEAL meal, ORAL oral, OVAL oval, PALE pale, SALE sale, REAL real. These are the AL sounded words. Next, RR sounded words. RR sounded words. CAR car, R sounded words. Here AR, OR, ORE, OUR and OAR sounded words. CAR car, STAR star, EAR ear, CART cot, PART part, FARM farm, BARN barn, ARM arm, WORD word. Here na? These are the AR sounded words. CAR car, STAR star, EAR ear, CART cot, PART part, FARM farm, BARN barn, ARM arm. These are the AR sounded words. These are the AR sounded words. Next. Next, OR sounded words. WORD word, WORK work, POOR poor, FORM farm, DOOR door, FLOOR floor, ACTOR actor, HORN horn. These are the OR sounded words.
CORE core, MORE more, SCORE score, PORE pour, SNORE snore, SORE sore, TORE tore, STORE store. These are the OR sounded words. WORD word, WORK work, POOR pour, FORM farm, DOOR door, FLOOR floor, ACTOR actor, HORN horn, CORE core, MORE more, SCORE score, PORE pour, SNORE snore, SORE sore, TORE tore, STORE store. These are the OR sounded words. Next, OAR sounded words. BOAR bore, OAR or, ROAR roar, SOAR sore, BOARD board, HOARD hoard, HORSE sorry, HOARD hoard over, HOARSE horse, ABOARD aboard, aboard, BOAR bore, OAR or, ROAR roar, SOAR sore, BOARD board, HOARD hoard, HOARSE horse, ABOARD aboard. These are the OAR sounded words. Okay, completed. This class also completed. I gave, these are all words now. ఇవన్నీ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చెప్పాను కదా. యూ హ్యావ్ టు లెర్న్ ద ప్రొనౌన్సియేషన్ అండ్ ఆల్సో ద స్పెల్లింగ్. ఈ వర్డ్స్ అన్నిటి ప్రొనౌన్సియేషన్ నేర్చుకోండి, మీరు స్పెల్లింగ్ కూడా నేర్చుకోవాలి. అంటే స్పెల్లింగ్ పేరు కమాండ్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్ కూడా మీకు అన్నీ ఈజీగా తెలిసిపోతాయి. ఓకే, learn the spelling and also pronunciation. Bye.